Hey guys, I'm back with another cooking video. నా ఫేవరెట్ చికెన్తో నేను బటర్ చికెన్ చేశాను వితౌట్ బటర్. అంటే చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసి నేను ఈ కర్రీ చేశాను. బటర్ లేకపోతే నేను గీ యూస్ చేసుకున్నాను. ఇంకా రెసిపీ ప్రాసెస్ అంతా సేమ్గా చేశాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మీరు ఎంత తక్కువ క్వాంటిటీ తిన్నా సరే వెయిట్ లాస్ అనేది అసలు పాసిబుల్ కాదు. వెయిట్ లాస్ అయినా సరే మీరు చేస్తున్న హార్డ్ వర్క్‌కి, వర్కౌట్స్‌కి కూడా అంత ఫలితం ఉండదు. అందుకని నేను ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. మాకు 1 మంత్‌కి 1 ఆయిల్ ప్యాకెట్ కూడా కంప్లీట్‌గా అవ్వదు. లైక్ 2 మంత్స్, 1 ½ మంత్ వస్తుంది ఒక ఆయిల్ ప్యాకెట్ మాకు. అంత తక్కువ యూజ్ చేస్తాను. మాకైతే టేస్ట్ వైస్‌గా పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు. మహా అయితే గిన్నెకి కొంచెం అతుక్కుపోతున్నట్టు అనిపిస్తుంది కానీ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ అనిపించింది. సో నేను ఫస్ట్ చికెన్ని నీట్‌గా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్నాక దాంట్లో నేను కర్డ్ యాడ్ చేసి దాంట్లో కారం, ఉప్పు, పసుపు వేసేసి ఇది ఆప్షనల్. నాకు కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. బయట చేసుకున్నట్టు అనిపించాలని చెప్పి నేను కొంచెం వేస్తాను ఈ చికెన్ మసాలా. సో ఇది పక్కన పెట్టుకొని కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. అండ్ ఆల్సో నేను ఇది మీరు ఆప్షనల్, మీకు ఈ ఫ్లేవర్ సరిపోతుంది అనుకుంటే కనుక మీరు అంత చికెన్ మసాలా అండ్ ఆల్సో అల్లం పేస్ట్ వేసి ఇంకా అంతా ఆపేయచ్చు. మీకు ఇంకా కొంచెం డిఫరెంట్ స్పైసెస్ ఉండాలనుకుంటే మీరు రొటీన్ చికెన్ కర్రీలో వేసే స్పైసెస్తో మసాలా గ్రైండ్ చేసుకొని చేసుకోండి. అండ్ నేను ధనియాలు, గసగసాలు వేసాను అండ్ ఆల్సో నువ్వులు యాడ్ చేస్తున్నాను. మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది ఇది యాడ్ చేయడం వల్ల. అండ్ ఆల్సో కొంచెం మంచిది, తక్కువ యాడ్ చేసుకున్నా మంచిది. ఎందుకంటే నువ్వులు వేడి అంటారు కదా. నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. అంటే డ్రై నట్స్ యాక్చువల్లీ సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేస్తాను. నేను కొంచెం ఇలాంటి మసాలా కర్రీస్ లైక్ పొటాటో అట్లా ఏమన్నా కర్రీస్ చేస్తున్నప్పుడు నేను ఇవి యాడ్ చేస్తాను. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అండ్ ఆల్సో కొంచెం హెల్తీ కాబట్టి. తర్వాత నేను ఒక 3 ఇలాచీ వేసాను. కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీకు ఒకవేళ ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు అని అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. బట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది రొటీన్ చికెన్ కర్రీలా కాకుండా. లవంగం అండ్ దాల్చిన చెక్క యాడ్ చేశాను. సరిపోతుంది. ఇవన్నీ వేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. దానికంటే ముందు నేను ఒక అనాస పువ్వు వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మిక్సీ చేసేసి వాటర్ వేసుకొని మంచి పేస్ట్ అయిన దాన్ని మనం చికెన్ దాంట్లో వేసి మ్యారినేట్ చేయాలి. అండ్ ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ అయితే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ నేను కరెక్ట్గా ఒక 2-3 స్పూన్స్ వేసాను అంతే. అండ్ మిగతాది నేను బిర్యానీకి యూస్ చేసుకున్నాను కొంచెం. అండ్ ఇదంతా వేసిన తర్వాత నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అంతా ఫైన్గా కలిపేసుకోవాలి. ఈలోపు నేను పక్కన టొమాటోస్ అండ్ ఆనియన్స్, చిల్లీస్ అన్నీ మంచి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నేను దీంట్లో కూడా అసలు ఏమీ ఆయిల్ వేయలేదు. కొంచెం వాటర్ పోసి జస్ట్ లైట్గా కొంచెం వాటరే పోసాను. అన్నీ కలిపేసుకోవాలి. పెరుగు అంతా కూడా మీకు ఇంకా పెరుగు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే పెరుగు వేసుకోవచ్చు. అండ్ దానికంటే గ్రేవీనెస్ కోసం మీరు ఇందాక వేసుకున్న పేస్ట్లోనే క్యాష్యూ నట్స్ అండ్ ఆల్సో ఆల్మండ్స్ వేసుకోవచ్చు. నేను వాటిని టొమాటోస్తో పాటు ఫ్రై చేయడం కోసం క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ వేయలేదు. అండ్ మన కన్సిస్టెన్సీ అంటే బటర్ చికెన్ కన్సిస్టెన్సీ కొంచెం మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునేదిలా ఉండదు కదా. అది రావడానికి కొంచెం ఈ టొమాటో పేస్ట్లా చేసుకుంటాం కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను యూస్ చేసింది ఈ ఒక్క స్పూన్ గీ మాత్రమే. అండ్ నేను ఒక 3 టీ స్పూన్సే వాడాను, టేబుల్ స్పూన్స్ కూడా కాదు. జస్ట్ 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 టీ స్పూన్సే వాడినట్టున్నాను. చాలా తక్కువ వేసాను ఆయిల్. ఫస్ట్ ఒక్క స్పూన్ గీలో ఈ టొమాటోస్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసి కొంచెం దగ్గరగా అయ్యి టొమాటోస్ అన్నీ మగ్గిపోయే వరకు, ఆనియన్స్ కూడా అన్నీ దగ్గరగా అయిపోయే వరకు మనం ఈ గీలో ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను ఈ సీడ్స్ అండ్ క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ కూడా వేస్తున్నాను. చేస్తున్న కర్రీకి మంచి టెక్స్చర్ రావడం కోసమే సీడ్స్ అవన్నీ యాడ్ చేశాను. లేదంటే మీరు ఈ సీడ్స్ అన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్గా కొన్ని క్యాష్యూ నట్స్ ఉంటే జస్ట్ అవి వేసుకొనన్నా చేసేసుకోవచ్చు. ఇవన్నీ నేను దగ్గరగా వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసేసుకున్నాను. మనం ఆల్రెడీ సాల్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేను ఎప్పుడు కర్రీస్ చేసినా సరే నేను
సాల్ట్ అనేది తక్కువ వేస్తాను. తినేటప్పుడు మిక్స్ చేసుకుంటే బెటర్ కదా, ఎక్కువైనాక రిగ్రెట్ అవ్వడం కంటే. సో ఇదంతా బాగా దగ్గరగా అయ్యే వరకు ఇలా నేను సాటే చేస్తూ ఉన్నాను. అండ్ అయిపోయిన దాన్ని నీట్గా మిక్సీ చేసుకోవాలి. అండ్ నేను సేమ్ పాన్లోనే యూస్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసాను, చూడండి చాలా తక్కువ వేసాను. అండ్ ఇందాక చూపించిన 1 స్పూన్ ఆఫ్ ఘీ, అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ సఫిషియంట్ ఫర్ కుకింగ్ ఆర్ బటర్ చికెన్ కర్రీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం దీంట్లో వేసేసి బాగా పీసెస్ అన్నీ దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఆర్ఎల్స్ సిమ్లో పెట్టేసి వదిలేసినా సరే ఓకే. పీసెస్ ఉడికే వరకు మనం స్టవ్ని సిమ్లోనే పెట్టాలి. హైలో పెడితే మొత్తం అంతా అంటుకుపోతుంది. అడుగంటుకుపోయి మనకి దాన్ని ఏమంటారు, థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీలా ఉండదు కర్రీ. చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పటికే కొంచెం కుక్ అయిపోయింది చూసారా. నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. వీ హ్యావ్ యాడెడ్ కర్డ్ అండ్ ఆల్సో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. అండ్ నేను ఇక్కడ ఇందాడ గ్రైండ్ చేసిన టొమాటో పేస్ట్ని అంతా దీంట్లో వేసేస్తున్నాను. ఇది యాడ్ చేసి మిక్స్ చేయగానే మనకి మన బటర్ చికెన్ కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చూసారా బాగా థిక్గా అయింది. అండ్ మీరు ఇంకా చికెన్ బాగా ఉడకాలి అని ఫీల్ అవుతుంటే కనుక మీరు వాటర్ యాడ్ చేసుకొని ఇంకా బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. నాకు చాలా గ్రేవీగా ఉండడం కర్రీ ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం థిక్గా అయ్యే వరకు నేను దాన్ని వదిలేసాను. నాకెందుకో కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది, అందుకే కొంచెం వేసాను. అండ్ ఆల్సో నేను కొంచెం చికెన్ మసాలా కూడా లైట్గా వేసాను. ఫ్లేవర్ నాకు ఎందుకో తెలియలేదు. అండ్ బాగా ఉడికే వరకు నేను సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఇప్పుడే తీసాను. అండ్ మీరు ఇంకా మనకి ఒక ఫ్లేవర్ అనేది తక్కువైపోతుంది. అది కావాలంటే కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కానీ మేము ఇంట్లో ఎట్లా వేస్తామంటే కొంచెం రోస్ట్ చేసి కసూరి మేతిని వేస్తాము. ఇల్లంతా మంచి స్మెల్ వచ్చింది ఈ కసూరి మేతి ఫ్రై చేస్తున్నప్పుడు. అండ్ ఇట్లా సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. నేను ఒక్కటి చూస్తూ కసూరి మేతి ఒకటి పెట్టానని మర్చిపోయాను. ఈ వీడియో షూట్ చేస్తూ మాడిపోయింది. ఇది సెకండ్ రౌండ్ ఆఫ్ కసూరి మేతి వేసాను నేను మళ్ళీ దాంట్లో. ఎంత నైస్, నాకు ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ మౌత్ వాటరింగ్ ఉంది. ఇది సండే చేశాను. ఐఎమ్ గివింగ్ వాయిస్ ఓవర్ ఆన్ దిస్ థర్స్డే. సో నాకు మళ్ళీ చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా వస్తుంది. అండ్ ఆల్సో మీరు దీంట్లో అయ్యో నేను ఆయిల్ ఎక్కువ వేసానే, నేను ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ వెళ్తుందని అనుకోవడానికి లేదు. వీ హ్యావ్ యూస్డ్ వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ వెయిట్ లాస్. అండ్ ఆల్సో మంచిది అంత తక్కువ తినడం వల్ల. అండ్ నేను కసూరి మేతి వేసాను. బాగా చేత్తో బాగా నలిపేసి ఫ్రై చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్ని పీసెస్కి బాగా పడుతుంది. కర్రీ అంతా మంచి కసూరి మేతి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మంచిగా కసూరి మేతి వేసేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోండి. నేనైతే ఇంకా కొత్తిమీర వేయలేదు, ఎందుకంటే నేను బయట తింటున్నప్పుడు నాకు ఎప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ రాలేదు. చూసారా, మీకు అనిపిస్తుందా హోటల్లో చూసిన కర్రీ లాగానే, విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ విచ్ ఈస్ వెరీ హెల్దీ టు. నేను మంచి సీడ్స్ అన్నీ వేసాను దీంట్లో ఫర్ గ్రేవీ. దట్స్ ఇట్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.